ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, టీచింగ్ టీం అందరికీ, నాన్ టీచింగ్ టీంకి, పుర ప్రముఖులకి, ముఖ్యంగా నా చిన్నారి బాలికలు బాలురికి, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకం నమస్కారం. నాదొక చిన్న డౌట్ ఉంది. ఇంతకుముందు అద్భుతంగా, మహా అద్భుతంగా మిత్రుడు రంజిత్ గారు, వారి టీము, అంటే నేను ఇందాక వారు చెప్పిన ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పింది, కొంతమంది వీరి గురించి ఎన్నవాళ్ళు చెప్పింది వినటం జరిగింది. నేను ఈరోజు తమ్ముడు రంజిత్ వారి టీం అందరినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఏదైతే తను మాట్లాడేటప్పుడు తను అద్భుతంగా ఒక లెవెల్కి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లేటప్పుడు మీలో భావోద్రేకాలు మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఒక వజ్రాన్ని వజ్రంగా మనం మన పక్కనున్న అది వజ్రము అని తెలుసుకోవాలి అంటే దానిని సానబడితేనే ఆ రాయి యొక్క విలువ, అది వజ్రంగా మనం గుర్తించగలుగుతాం. అదే పద్ధతిలో అమ్మ నాయనలంటే అందరికీ ప్రేమ, అభిమానం, గురువులంటే అందరికీ కూడా భక్తి. అమ్మ నాయనల గురించి, గురువుల గురించి, ఈ సమాజాన్ని గురించి ఒక 2-3 నిమిషాల్లోనే నేను ఇక్కడుండి ఫస్ట్ ఒకళ్ళిద్దరు పాపలో ఒక ½ మినిట్ వరకు వాళ్ళలో ఎమోషనల్ నాకు కనిపించాల. బట్ 1 మినిట్ క్రాస్ అయ్యే లోపలనే ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఒకే స్టేజ్కి తీసుకురాగలిగాడు తమ్ముడు. అంటే ఇందాక ఒక వజ్రాన్ని వజ్రంగా గుర్తించటానికి దాన్ని సానబట్టడం ఎంత ముఖ్యమో, అమ్మ నాయనల మీద మనకి ప్రేమ లేదనో, గురువుల మీద మనకి భక్తి లేదనో కాదు, దాన్ని స్మరించుకునే విధంగా, దానిని గుర్తు తెచ్చుకునే విధంగా మీకు ముందు కూర్చున్న మీరే కాదు, ఈ వేదిక మీద కూర్చున్న మేము కానీ, అటు పక్క నుంచున్న పుర ప్రముఖులు కానీ ఒక ఎమోషనల్ గా డెఫినెట్ గా కంటతడి పెట్టించగలిగాడు. కంటతడి పెట్టించడంలో అది ఒక ఆనందమే కానివ్వండి, మనం చేసిన గతంలో చేసిన జ్ఞాపకాలని స్మరించుకొని గుర్తు తెచ్చుకొని వాటిని మనం మళ్ళీ ఆ ఎమోషనల్ గా ఎక్స్ప్రెషన్స్ ఆ కంటిన్యూటీ ద్వారా వాటిని ప్రక్షాళన, అంటే కడగాలి అనే తాపత్రయపడే మనలో ఉన్న భావోద్రేకాలని బయటికి తేటం చాలా సంతోషం అనిపించింది. చాలా అద్భుతంగా చేశారు. సో ఇందాక నేను అడుగుదామనుకున్న డౌట్, ఇక్కడ ఉన్న ఈ చిన్నారులలో ఎవరైనా ఇటు బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ ఎమోషనల్ కాని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే చేతులు ఎత్తండి. ఎవరైనా సరే, ఎవరు ఎత్తట్లా, మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా. అంటే నిజంగా నేను అనేది ఏంటంటే దానికి కూడా ఒక రీజన్ ఉండాలి, అది కూడా ఇందామని అడుగుతున్నా. నా లాజిక్ అది. ఎవరు లేరా? హరీషు, ఏ తల్లి, ఏనన్నా హరీషు? ఎందుకంటే కొంచెం మగపిల్లల్లో కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా స్పెసిఫిక్ గా. వెరీ గుడ్. అమ్మా నాన్నన్న, గురువులన్నా, అమ్మా నాన్న మీద క్షణ ఆవేశంలో ఇందాక చిన్నారు బాలికలు చెప్పినట్లు ఈ స్థాయిలో నేను చదువుకునే రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే డెఫినెట్ గా అమ్మ మీదనో నాయని మీదనో కొట్లాడిన రోజులు కోకొల్లలుంటాయి.
అంతేకాదు నాకు ఒక కొడుకు కూతురు. నా కూతురు ఎప్పుడు వాళ్ళ అమ్మతో రోజు ఏదో ఒక టైంలో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంటుంది. ఒక 2-3 నిమిషాలైనా అప్పుడే కొట్లాడతారు. మళ్ళీ ఆ అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒకే పేజీలోకి వస్తారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే మనం బుక్ అయిపోతాం. అంటే అమ్మ ప్రేమ, అమ్మ మీద కూతురుకుండే ఎమోషనల్ బాండింగ్, గురువుల మీద చిన్నారి బాలబాలికలు చదువుకునేటప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి మీద ఉండే గురువులకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఇతరత్ర తప్పకుండా ఎలా ఉండాలి అనే దాంట్లో మిత్రుడు తమ్ముడు రంజిత్ గారు అద్భుతంగా చెప్పడం జరిగింది. దీన్ని నాకు తెలిసి నా కాన్స్టిట్యున్సీ అంతా కంప్లీట్ అయిందనుకుంటాను. ఇంకా మిగిలిందే మొదలైంది. సో 2వ మండలం ఇది. సో ఎందుకంటే ఏదో డబ్బులు ఆశించో ఏదో సాధించాలనో కంటే కూడా తనకున్న ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్క నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యాన్ని తుది మెరుగులు దిద్దితే తన స్వార్థం కోసం వాడేదానికంటే కొన్ని లక్షలాది దీపాలను వెలిగించినట్లు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగు చూపించాలనే తాపత్రయమే తమ్ముడు రంజిత్ది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయొచ్చో జిల్లాల వారీగా లిమిటెడ్గా కాకపోయినా మొత్తం టోటల్గా కాకపోయినా లిమిటెడ్గా కూడా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి మాట్లాడి వారిని ఒప్పించి దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితి తీసుకొస్తానని కూడా వేదిక మీద నుంచి చెప్తూ, ఇక మోటివేషన్ క్లాసెస్ ఏవైతే తను చెప్పాడో అంత పెద్దగా నేను స్పీచ్ ఇవ్వలేను. కానీ ఒకటైతే నిజం, అమ్మ నాన్న గురువులు ఈ భూమి మీద మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, ఆశీర్వదించే వాళ్ళే కానీ, కళ్ళలో పెట్టుకొని చూసేవాళ్ళు కానీ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత వచ్చిన భర్త కానీ భార్య కానీ అమ్మ నాన్న గురువులు తర్వాతనే ఉంటారు అనేది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, మీ ఉజ్వల భవిష్యత్తు అమ్మ నాన్న, అదే రకంగా గురువుల గురించి నేను రాకముందు ఇంకా వేరే విషయాలు కూడా చాలా చెప్పుంటారు. వీటితో పాటు ఈనాడు అనేక స్కూల్స్లో అనేక కాలేజీల్లో డ్రగ్స్కి, అదే రకంగా యవ్వన వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న చిన్నారులు వక్ర మార్గంలోకి వెళ్ళి అటు డ్రగ్స్ కానీ ఇతరత్రకి మీరు బానిసలైతే ఇంతకు ముందు మీరు మా ఎమోషనల్ అయిన దానికి అర్థము పరమార్థము లేదు. దాన్ని ఈ చిన్నారి మనసుల్లో మొక్కై వంగంది మౌనై వంగుద్దా అని, చిన్న మొక్కప్పుడే అది వంగగలుగుద్ది, ఒక పెద్ద వృక్షమైన